సో కొత్తగా ఎమర్జ్ అవుతున్న అసలు ఏరియాస్ ఏంటి సార్? వాటిని ఎలా చూడాలి? సో ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? దీనికి సంబంధించి ఏంటి సార్? క్లియర్‌గా చెప్పండి. అంటే ఇది సర్వే చేసుకోండి. చాలామంది ఇక్కడ ఇన్వెస్టర్స్ నేను చెప్పదలుచుకున్న టైం స్పెండ్ చేయాలండి. వాళ్ళ దగ్గర 2 కోట్లు, కోటి రూపాయలు ఉంటుంది. దే డిపెండ్ ఆన్ సమ్ పీపుల్ వేర్ ద నాలెడ్జ్ ఈజ్ నాట్ దేర్, అంత గ్రిప్ లేని వాళ్ళని. సో ఫస్ట్ అడ్వైజ్ ఏంటంటే దే కెన్ హైర్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. బెస్ట్ థింగ్. ఫస్ట్ టైం బయర్, సెకండ్ టైం బయర్ అయితే దయచేసి మీరు ఆయన ఏదో కమిషన్ తీసుకుంటాడని ఇబ్బంది పడకుండా మీరు ఆయన అపాయింట్ చేసుకుంటే ఆయన గైడెన్స్ ఆ ఏరియా ఎక్స్పర్ట్ని తీసుకుంటారు. ఏజెంట్ అనేటప్పటికి సెగ్మెంట్ ఎక్స్పర్ట్, ఏరియా ఎక్స్పర్ట్, కమర్షియల్ నెగోషియేషన్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అంటే మీకు మంచి రేటు తేగలదా లేడా ఆయన ఓనర్తో మాట్లాడి, బిల్డర్తో మాట్లాడి అనేది చూసుకోవాలి. వాళ్ళు డబ్బులు ఇచ్చి అపాయింట్ చేసుకోండి. తర్వాత అప్కమింగ్ లొకేషన్ అంటే అన్ని డైరెక్షన్ ఉన్నాయి. నేను ఒక డైరెక్షన్ చెప్తాను, సో మెనీ డైరెక్షన్. కొత్తగా నేను చూశాను లాస్ట్ వీక్, షాబాద్ అని ఒకటి ఉంది ముంబై హైవేకి రైట్ సైడ్. అక్కడ ఇంకా వెంచర్స్ రావాల్సి వచ్చే కానీ ఇంకా చాలా వెంచర్స్ రావాల్సిన పరిస్థితి ఉంది. రేట్ కూడా అఫోర్డబుల్ 20,000 to 25,000లో ఉంది. ప్లస్ అక్కడ గ్రేట్ అండ్ ఇంపార్టెన్స్ గ్రోత్కి ఏంటంటే నెక్స్ట్ 10 years ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అనదర్ గచ్చిబౌలి ఆర్ అనదర్ హైటెక్ సిటీ. ఎందుకంటే 2 ఇండస్ట్రియల్ జోన్స్ వస్తున్నాయి. ఒకటి సీతారాంపూర్, ఒకటి చందన్వల్లి. చందన్వల్లిలో ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. అమెజాన్ వస్తుంది, అదానీ వస్తుంది, అదానీ డేటా సెంటర్స్ ఇవి వచ్చాయంటే ఇండియాలోని కాదు వరల్డ్లోనే లార్జెస్ట్ డేటా సెంటర్స్ పెడుతున్నారు. సో దాన్ని బట్టి చూసుకుంటే ఇది కొత్త ఏరియా, చాలామంది తెలియని ఏరియా. చాలామంది నాకు చేయమన్నారని అక్కడ నా ప్రాజెక్ట్స్ కానీ నాకు తెలిసిన ప్రాజెక్ట్స్ ఏం లేవు. బట్ అప్కమింగ్ ఏరియాలో డౌన్ ది లైన్ నెక్స్ట్ 10 years వరకు ఇక్కడ ట్రమెండస్ గ్రోత్ ఉంటుందని చూస్తున్నాం. అదేవిధంగా మీరు ఇటు బుదేరా పోయినా, సదాశివపేట అక్కడ కూడా చాలా ఎక్స్ట్రీమ్గా అంటే పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు బై వితిన్ 30-40 kilometers. హెచ్ఎండిఏ లిమిట్స్లో అఫోర్డబిలిటీ లేదు. గజానికి 20,000, 30,000 పెడితేనే ఇక్కడ దొరుకుతున్నాయి. సో డిటీసీపీకి వెళ్తే 10-15 వేలు దూరంగా వెళ్ళాలి, 70-80 kilometers. ఇప్పుడు ఎక్కడ ఒకటి ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టినా అది ఇంక్రీజ్ అవుతుంది. రేట్ ఆఫ్ గ్రోత్ విల్ బి డిఫరెంట్. ఒక దగ్గర స్పీడ్గా అవుతుంది, ఒక దగ్గర మనం చూసాం ఈస్ట్ జోన్, నార్త్ జోన్ అంత ఎక్కువ గ్రోత్ కనిపించలేదు లాస్ట్ 10 years నుండి. బట్ ఇప్పుడు లుక్ ఈస్ట్ అనే కాన్సెప్ట్తో పెట్టారు, దాని మీద వర్కౌట్ చేస్తాను, తర్వాత రేట్లు పెరిగిపోతాయి. సో ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా దీని మీద ఇంకా ఎక్కువ అవగాహన కావాలంటే వాళ్ళు మనం సంప్రదించవచ్చు. మన నెంబర్కి ఫోన్ చేస్తే ఏ ఏరియాలో ఏ రేట్స్ ఉంటాయి, ఎక్కడ పెట్టవచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ ఉంటుంది మనం గైడ్ చేస్తాం.